నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఓకే అండి, మనం నరేంద్రపురంలో ఉన్నాం. ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ఇక్కడున్న కార్యకర్తలను మరి జగనన్న పరిపాలన ఎలా ఉంది అనేది ఇక్కడున్న కార్యకర్తలను అడిగి తెలుసుకుందామండి. అమ్మ చెప్పండి, జగనన్న పరిపాలన ఎలా ఉంది? అసలే జగనన్న ఈ ఎలక్షన్ లో యుద్ధానికి సిద్ధమంటున్నాడు, మరి కూటమి కూడా ఉంది. అసలే ఏంటి పరిస్థితి ఎలా ఉందనేది తెలియపరగలరా? నమస్తే అండి. మా గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున అందరికీ నమస్కారం అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా హైలైట్ అండి. ఇవాళ పెన్షన్ కార్యక్రమాలు 1వ తారీఖు వచ్చేటప్పటికి డోర్ డెలివరీ చేసి వాలంటరీ వ్యవస్థ ఇచ్చేదండి. అలాంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్లు కూడా దురుద్దేశంతో పూర్తి చేసి ఇవాళ ఆఫ్ చేయడం కార్యక్రమం అనేది జరిగింది. అయినా ఏం పర్వాలేదండి, ఈ 2 నెలలు ఏదో కష్టపడి తీసుకుంటారు. కానీ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ డోర్ డెలివరీ చేయడం అనేది జరుగుతుందండి. ఇవాళ 175 సీట్లు 175 సీట్లు కన్ఫామ్ గా జగన్మోహన్ రెడ్డి గారు నగ్గుతారండి. ఇవాళ 175 ఎమ్మెల్యేలని గెలిపించుకుంటామండి. ఇవాళ పి గన్నవరం నియోజకవర్గం విపత్తి వేణుగోపాలరావు గారు ఇవాళ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ. అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ గారు ఉన్నారండి. మరి ఆయన కూడా మరి మేము వెన్నంటుండి తిరుగుతున్నామండి. ఇవాళ భారీ ఎత్తున ప్రజలందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొంటున్నారండి. మాకు ఎంతో చాలా ఆనందంగా ఉందండి. కొత్త ఉత్సాహంతో పాల్గొంటున్నారండి ప్రజలందరూని. మళ్ళీ మేము విపత్తి వేణుగోపాలరావు గారిని ఎమ్మెల్యేగా నెగ్గించుకుంటామండి ఇక్కడ. అలాగే మా పి గన్నవరం మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొంటున్నారండి. అతి ఉత్సాహంతో ఎంత ఎండ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా అలసిపోకుండా మరి పాల్గొంటున్నారు. అలాగే మా విపత్తి వేణుగోపాలరావు గారు ఎమ్మెల్యే గారు మరి మేము గెలిపించుకుంటాక మేము అందరం సిద్ధపడుతున్నామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 175 సీట్లు ధైర్యంగా ప్రకటించారండి. కూటమిలు ఎన్ని వచ్చినా కూడా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోరాడుతున్నారండి. ఆయన వెంట మేము అందరం ఉండి అత్యంత మెజార్టీతో ఇవాళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు మేము గిఫ్ట్ గా ఇస్తున్నామండి. కూటమి అండి ఇవాళ ఇక్కడ గిడ్డి సత్యనారాయణ గారు అని చెప్పి మరి ఇక్కడ జనసేన తరపున అభ్యర్థిగా ఉన్నారండి. అయినప్పటికీ టీడీపీ బీజేపీ ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఇవాళ మేము ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో విపత్తి గారి గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందండి. ఆయన సీటు ప్రకటించిన వెంటనే కూడా ఆయన గెలుపు కోసం మేము ఎంతో కృషి చేస్తున్నామండి. ఈయన సీటు ప్రకటించిన వెంటనే మాకు పి గన్నవరం నియోజకవర్గంలో మొదటి సీటు విన్నండి ఇక్కడ. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించుకుంటామని మరి ప్రజాముఖంగా మా అందరి తరఫున ఇక్కడ ఇప్పుడు మేము ప్రస్తుతం నరేంద్రపురం పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో మరి ప్రచారం జరుగుతుందండి. జోరుగా ప్రచారం జరుగుతుందండి. కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొన్నారండి. మరి 175 సీట్లు మేము జగన్మోహన్ రెడ్డి గారి మరి ప్రభుత్వం మళ్ళీ తీసుకురావడానికి భారీ ఎత్తున కృషి చేస్తామని మరి ఇంకొకసారి మేము తెలియజేసుకుంటున్నామండి. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.